లైవ్ ఆన్ అయింది పెట్టాను. ఏం చేయదు పెట్టేసి చాక్లెట్ దాని గురించి తెలుసుకుని పట్టుకుంటే రోజు బాగుంటుంది. అప్పుడు నీకు బాగా దాని గురించి తెలుసు, దీని గురించి గుడ్. స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. మీ పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఈరోజు మీరు చాలా బాగున్నారని చెప్పండి. ఇది మొహమాటంగా చెప్పుకుంటున్నారు మీరు. స్తోత్ర. ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలని చెప్పండి. అమ్మగారి పక్కన ఎవరు లేరు, అందరూ వెనకాల ఉంటున్నారు. స్తోత్రం చెప్పండి. భోజనానికైతే ముందు ఉంటారు, అన్ని విషయాల్లో వెనక్కుంటున్నారు కదా. వీలైతే ముందుకు వచ్చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. చాలా సందర్భాల్లో మనకి ఎక్కువ ఏం జ్ఞాపకం వస్తాయంటే కష్టాల జ్ఞాపకం వస్తాయి. రోజు ఏదో ఒక కష్టము, శ్రమ, శోధన మనలను వెంటాడుతూ ఉంటుంది. దాన్ని మాటి మాటికి జ్ఞాపకం తెచ్చుకుంటాం. వచ్చిన బాధను జ్ఞాపకం చేసుకుంటాం, కానీ దేవుడు గతకాలములో చేసినటువంటి మేలులు ఎక్కువసార్లు జ్ఞాపకం చేసుకోం. పుట్టినది మొదలుకొని ఈరోజు వరకు దేవుడే గనక మనలను పోషించకపోతే ఎంతవరకు వచ్చేవాళ్ళము కానే కాదు. పుట్టినది మొదలుకొని దేవుడే గనక మనకు సహాయం చేయకపోతే అసలు మన స్థితిగతి ఎలాగ ఉండేది కానే కాదు. ఇవేమి జ్ఞాపకం చేసుకోం. మాటి మాటికి మనం ఏం జ్ఞాపకం చేసుకుంటామంటే కష్టాలను గుర్తుకు తెచ్చుకొని మాటి మాటికి బాధపడుతూ ఉంటుంటాం. నాకే ఎందుకు ఇలా జరగాలి, అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా నన్ను బాధలు తట్టుకునేవాళ్ళు, చిచ్చి ఎందుకు ఈ జీవితం అని మాటి మాటికి చాలా సందర్భాల్లో మానసికంగా వేదన పడుతూ ఉన్నవారిని మనం కళ్ళారా చూస్తూ ఉంటుంటాం. లేదా మనకు మనముగా ఆ జీవితాన్ని అనుభవిస్తూ కూడా ఉంటుంటాం. ఒక భక్తుడు అన్నాడు, కష్టాలన్నిటినీ ఎన్నున్నాయో ఆ కష్టాలు దేని మీద రాసుకోవాలంటే ఇసుక మీద రాసుకోవాలంట. దేని మీద రాసుకోవాలండి? ఇసుక మీద రాసుకోవాలట. ఒకవేళ మేలు అనేది ఏదైనా ఉంటే, మేలు అనేది ఎన్ని ఉన్నాయో లెక్క పెడితే ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి, నడవడానికి కూడా దేవుడు చేసిన మేలే. నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను. రెండవది, మీరు అందరూ వినగలుగుతున్నారు. ఇక్కడ మన అందరి జీవితంలో కూడా ఇది కూడా మేలే. చక్కగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నాము, ఇది కూడా దేవుడు చేసిన మేలే. కష్టాలన్నిటినీ కూడా ఇసుక మీద రాసుకోండి. మేలు అనేది ఏదైనా ఉంటే దానిని మీరు దేని మీద రాసుకోవాలంటే రాతి మీద రాసుకోండి అన్నాడు. దేని మీద రాసుకోవాలండి? రాతి మీద రాసుకోండి. ఎందుకంటే మేలైనది దేవుడు చేసిన తర్వాత అది చెరిగిపోయేది కాదు, అది ఎప్పుడు కూడా అలాగే శాశ్వతంగా ఉండేది. కీడు లేదా కష్టం ఏదైనా వస్తే దాన్ని ఇసుక మీద రాసుకోండి. ఇసుక మీద రాసింది ఏది కూడా ఎంతో కాలం ఉండదు. ఎంతో కాలం కాదు, ఎన్నో రోజులు
50 సంవత్సరాల జీవితంలో ఆవిడ బెడ్రూమ్లోనే పడుకుంది, నేను హాల్లోనే పడుకున్నాను. గొడవలు మొత్తం కలిగే. స్తోత్రం చెప్పండి. వారు వేరుగా ఉండడానికి కాదు దేవుడు జంటగా చేసింది. వారిద్దరు ఎలా ఉండాలి? ఒకటై ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఒకటై ఉన్నప్పుడు వారి ఇరువురి మధ్య జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధములో గెలవాలే కానీ ఓడిపోవడానికి వీలు లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీరు యుద్ధ వీరులంటే వీళ్ళు. ఎవరంటే అండి వీళ్ళు? యుద్ధ వీరులంట, ప్రవీణులంటే వీళ్ళు, యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిములు వీళ్ళు, దేవునిలో యుద్ధం చేసిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు వీళ్ళు. దేవుడు వీరు పక్షంగా ఉండి ఎన్నో కార్యాలు చేస్తే యుద్ధకాలమున వీరు ఏం చేశారంటే వెనుకకు తిరిగిపోయారు. కారణం ఏంటో తెలుసా? ఇంతకాలము దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోయారనమాట వీళ్ళు. దావీదు అలా చేయడం లేదు. సింహాల నోల నుండి తప్పించిన వాడు, ఎలుగు పంటల నోల నుండి నన్ను రక్షించిన యెహోవాయే ఈ యుద్ధమును జరిగించువాడని దేవుడు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుని యుద్ధం చేయడం ప్రారంభించాడు. చప్పట్లు కొడుతూ ప్రభును మహిమపరచండి. ఈరోజు నా తల్లి, చిన్న చిన్న శోధనలు ఏదైనా ఎదురవుతే ఇంతవరకు దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుని ప్రభును మహిమపరచాలి, కానీ మనం ఓడిపోవడానికి వీలు లేదు. కష్టాలన్నీ దేని మీద రాయాలి? గట్టిగా చెప్పండి. దేని మీద రాయాలి? సంతోషకరమైనవి, మేలైనవి దేని మీద రాయాలి? రాతి మీద రాయాలి. అవి ఎప్పుడు జ్ఞాపకం రావాలి మనకి. రాతి మీద రాసినవి ఎప్పుడు స్మరణకు తెచ్చుకోవాలి. అందుకనే దావీదు 103వ కీర్తనలో 1వ వచనంలో చెప్తాడైన, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో ఒక్కటైనా నువ్వు మర్చిపోవద్దు. దావీదు గొర్రెల కాపరి ఆ స్థితి నుండి దేవుడు సింహాసనం మీద కూర్చొని తర్వాత దావీదు గారిని కొంతమంది సైనికులు అడిగారట, రాజా నువ్వు రాజు ప్యాలెస్లోకి వచ్చావు కదా, చాలా బాగుంది, ఎక్కడో ఉన్న నిన్ను తీసుకుని వచ్చి దేవుడు ఇక్కడ కూర్చొని ఆ మాటకు నువ్వు ఎప్పుడు కూడా కృతజ్ఞత దేవునికి చెప్తూనే ఉన్నావు. అయితే ఈ రాజకోటలో అన్నీ బాగున్నాయి, వస్తువులన్నీ బాగున్నాయి చూడటానికి. దావీదు చేసిన పని ఏంటంటే, చిన్నప్పుడే గొర్రెలు కాసుకుంటున్న ఆ సమయంలో దావీదు చేతిలో ఒకటి ఉండేదట. ఏంటండి అది? ఒక కర్ర. ఏంటండి? ఒక దుడ్డు కర్ర. హల్లెలూయా. అందుకని వాక్యం ఉంది, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని. ఆయుధం దావీదుకి, అది ఆయుధం. ఇంకో మాట చెప్పాలంటే, అసలు దావీదు అడుగులేసింది దాంతోనే. దావీదు దినచర్య ప్రారంభించబడింది కూడా దాంతోనే. గొర్రెలు కాయడానికి తనకు అవసరమైన వస్తువు ఏంటి? ఈ కర్రే. ఈ కర్రను తీసుకుని వెళ్ళి దావీదు రాజు అయిన తర్వాత ఆ రాజుకోటలో ఒక గోడకు తగిలించాడట. ఒక గోడకు తగిలించి రోజు సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఎదురుకుంటే ఏం కనబడుతుంది? ఆ కర్ర కనబడేలాగా పెట్టుకున్నాడట. అప్పుడు అక్కడ ఉన్న సైనికులు అన్నారంట, రాజా ఈ రాజు ప్యాలెస్లో మంచి మంచి ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి, చక్కని పెయింటింగ్స్ ఉన్నాయి, ప్యాలెస్లో అన్నీ బాగున్నాయి, కానీ ఈ కర్ర ఒకటి అంత చూడటానికి అంత బాగోలేదు, దీన్ని తీసివేద్దామంటే దావీదు అన్నాడంట, అయ్యా అసలు నా పూర్వపు స్థితి ఏంటో నాకు జ్ఞాపకం రావాలంటే అది నా కళ్ళ ముందు అలాగే ఉండాలి. నా పూర్వపు స్థితి ఏంటో, నేను ఎక్కడి నుంచి ప్రారంభించబడ్డానో, నా స్థితిగతులు ఏంటో, అసలు నా జీవితం ఎలాగుండేదో నాకు తెలియాలంటే ఆ ప్రారంభములో ఆ కర్రతో ప్రారంభించబడిన జీవితం నా కళ్ళ ముందు కనిపించాలి, దానిని నేను మర్చిపోకూడదు అని చెప్పి వారితో చెప్పాడట. స్తోత్రం చెప్పండి. ఆ కర్రతోనే సింహాన్ని రెండుగా చీల్చాడు. ఆ కర్రతోనే ఎలుగుబంటను చీల్చగలిగాడు. ఆ కర్రతోనే తనకు గొర్రెలకు ఏ అపాయం రాకుండా కాపాడుకోగలిగాడు.
ఆ కర్రను ఆధారంగా చేసుకునే ఎక్కడో ఉన్న యెరూషలేము కొండల వైపు చూసి ప్రార్థన చేసేవాడు. తండ్రి, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అని. తన కష్టకాలంలో దావీదుకున్న ఏకైక ధైర్యం ఏంటంటే ఆ కర్ర ఒకటే. అందుకని ఆ కర్రను తీసుకొచ్చి ఎక్కడెట్టుకున్నాడంటే ఆ రాజు ప్యాలెస్లో సింహాసనం ముందు కూర్చుంటే ఎదురుగుంటా ఏం కనబడాలి? కర్ర కనబడాలట. ఈ మాట దేనికి సూచిస్తుందో తెలుసా ప్రియులరా? ఎక్కడ ఉండవలసిన వాడిని నన్ను తీసుకుని వచ్చి దేవుడు ఎక్కడ పెట్టాడు. ఒకసారి మీరు చిన్న ఛాన్స్ తీసుకుని ఒక 20 సంవత్సరాల క్రితానికి వెళ్ళండి. హలో, హల్లెలూయా. 40 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు, 50 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. ఇల్లుందా? హలో, ఇల్లుందా అండి? మంచి వస్త్రాలు ఉన్నాయా? ఉంటే ఉందని చెప్పండి, లేదని చెప్పండి. అమ్మా, 2024 ఇది. 2000 సంవత్సరంలోకి వెళ్ళండి. ఉందా అండి? నాకు సైకిల్ కూడా లేదు. ఎప్పుడండి? 2000 కాలేజీకి వెళ్తున్నాను, నడిచి వెళ్ళిపోవడమే. లేదా లిఫ్ట్ ఏంటండి? లిఫ్ట్ రోడ్డు నిలబడి లిఫ్ట్ మహానుభావుడు ఎవడన్నా ఎక్కించుకుంటే ఎక్కడం, లేదంటే ఇంకంతే. మంచి వస్త్రాలు ఉన్నాయండి. సరే 20 సంవత్సరాలు ఎందుకో 10 సంవత్సరాల క్రితానికి వెళ్ళండి. ఏమున్నాయో జ్ఞాపకం చేసుకోండి. ఆలోచిస్తే ఒకసారి నిజాయితీగా ఆలోచించండి. ఆలోచిస్తే మన దగ్గర ఈరోజు ఉన్నదంటూ ఏదైతే మనం కలిగి ఉన్నామో ఆ రోజు మన దగ్గర ఉందండి? లేదు. కానీ ఇప్పుడు అది జ్ఞాపకం రావట్లేదు మనకి. ఇప్పుడు ఆ పరిస్థితి మనకి జ్ఞాపకం రావట్లే. సైకిల్ మర్చిపోయాం, బండి మర్చిపోయాం, ఇప్పుడు కారు వచ్చేసింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏదో చిన్న మాదిరి ఇంట్లో ఉండే స్థితిని మర్చిపోయాం. ఇప్పుడు ప్యాలెస్ లాంటి ఇల్లు ఇచ్చేసాడు దేవుడు. ఇప్పుడు ఏదైనా చిన్న కష్టం వస్తే, దేవా ఏమిచ్చావు నాయనా, ఏముంది నాయనా, నా జీవితం ఏంటి ప్రభువా, అందరికీ ఉన్నాయా, నాకే ఉన్నాయా ఈ కష్టాలు, ఏంటైనా ఈ శోధన, ఇలాంటి అనుభవాలు, ఇలాంటి పరిస్థితులన్నీ అనుభవిస్తూనే మన నోటంటే వస్తున్న మాట ఏంటంటే నిరుత్సాహకరమైన మాటలు. ఒకవేళ వస్తే నువ్వు దాన్ని దేని మీద రాసుకోవాలట? దేని మీద రాసుకోవాలి? ఇసుక మీద రాయండి. దేవుడు ఎన్ని మేలులు చేశాడో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోగలిగితే అసలు నీ శ్రమలే కాదు. యేసన్న గారు ఒక పాట పాడతాడు, గుర్తురాడలేదు. నా దీపము వెలిగించినావు అన్నగడ, సుడిగాలిలో నైనా జడివానలో నైనా ఆరిపోదులే నీవు వెలిగించిన, దాని ఎలాగు దీపము నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా. ఒక చరణం ఉంటుంది, అద్భుతమైన మాటలు ఉంటాయి అక్కడ. దేవుని స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. మారని నీ కృపా నన్ను వీడనన్నది. ఏ కృప అండి? హల్లెలూయా. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలిసితివే, సైన్యములకు అధిపతివై. ఎప్పుడండి? శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, నా జీవితం ఇంతే అనుకున్నప్పుడట ఆరని ఆయన కృప ఇంకా మన మీద అలాగే ఉంటుందంట. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
ఇంతగా దేవుడు మనలను ప్రేమించి ఇన్ని మేలులు చేసి ఇంతవరకు తీసుకొస్తే ఏం చేసావయ్యా నాకు జీవితంలో? ఏ మేలు లేదు కదా. కృంగిపోతున్నాం మనకు మనమే. అసలు మన ప్రారంభ జీవితాన్ని ఒక్కసారి లెక్క వేస్తే ఈ రోజు వరకు దేవుడు చూపించిన కృప ఏంటో ఒక్కసారి అంచనా వేసుకుంటే అసలు దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. ఎంతమంది నమ్ముతున్నారు? నేనేమై ఉన్నానో కేవలం నీ కృపా, నేనేమై ఉన్నానో నాకేమున్నను కేవలం నీ కృపా. స్తోత్రం చెప్పండి. ఈరోజు ఉన్న ప్రతిదీ కూడా ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. ఈరోజు కలిగి ఉన్న ప్రతిదీ కూడా ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. ఒకప్పుడు అన్నీ ఇచ్చిన దేవుడు ఈరోజు చిన్నపాటి శోధన ఏదైనా వస్తే దానిని కూడా మనల నుండి తీసివేసి మనలను మరలా సంతోషింపచేయగలిగిన దేవుడికి గట్టిగా స్తోత్రం చెప్పండి. 28వ కీర్తన 5వ వచనములో ఒక మాట కనబడుతుంది. 28వ కీర్తన 5వ వచనం, భూమి నుండి యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు. కావున ఆయన వారిని దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుని కార్యాలు మనము లక్ష్య పెట్టాలి, జ్ఞాపకం చేసుకోవాలి, మాటి మాటికి జ్ఞాపకం రావాలి. ఎవరు చేస్తున్న మేలు? దేవుడు చేస్తున్న మేలు. కానీ మనం ఏం చేస్తామంటే మేలు మర్చిపోతాం, కీడునే జ్ఞాపకం చేసుకుంటాం. మేలు మర్చిపోతాం, ఈరోజు ఎదురైన కీడునే జ్ఞాపకం చేసుకుంటాం. మేలు మర్చిపోతాం, ఈ రోజున జరుగుతున్న చిన్నపాటి శోధన జ్ఞాపకం చేసుకుని బాధపడుతూ ఉంటాం. సాతానుగాడట ఒక చిన్న కష్టాన్ని చూపిస్తాడట. ఆ చిన్న కష్టం చూపించి సాతానుగాడు నీకు ఏం చెప్తాడంటే, ఛీ నీ బ్రతుకు చెడా, ఎందుకురా ఇలాంటి బ్రతుకు నీకు, ఎందుకమ్మా నీకు ఇలాంటి బ్రతుకు, చచ్చిపోతే పోలే అని సాతానుగాడు నీతో ప్రేరేపణ కలగజేస్తాడు. అప్పుడు చాలామంది చేసే పని ఏంటంటే సాతాను మాటలు వినేస్తున్నాడు. పక్కనే దేవుడు ఉంటాడు, అయ్యా అమ్మా నిన్ను కాపాడుకోవలసిన నేనున్నాను నీతో, ఈరోజు వచ్చి నీ శ్రమను బట్టి నువ్వేమి కృంగిపోకు, ఎన్నోసార్లు నిన్ను కాపాడాను కదా మర్చిపోయావా, ఎన్నోసార్లు నిన్ను ఆ చేతుల్లో ఎత్తుకున్నాను కదా మర్చిపోయావా అని ఒక పక్కన దేవుడు అంటాడు, ఒక పక్కన అపవాది అంటది. ఇంత మాట అంటారా? ఇంక మళ్ళా నీ జీవితం బ్రతకడం కరెక్ట్ కాదు, చచ్చిపో అని ఒక పక్కన సాతానంటే మరో పక్కన దేవుడు అంటాడు, నాయన ఒక్కసారి నేను చేసిన మేలు జ్ఞాపకం చేసుకోరా, ఈరోజు జరిగిన చిన్న సంఘటనను బట్టి నువ్వు బాధపడిపోకు నాన్న అని చెప్పి ఒక పక్కన దేవుడు అంటాను ఉంటాడు. ఆ సమయంలో అపకీర్తి కలిగినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సినవి రోగాలు కాదు, మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన నిందలు కాదు, మనం జ్ఞాపకం చేసుకోవాల్సినవి వాళ్ళు వీళ్ళు మనలను సూటిపోటు మాటలతో నొప్పించిన మాటలు కాదు. దేవుడు మన పట్ల ఎన్ని కార్యాలైతే చేశాడో అవన్నిటిని జ్ఞాపకం చేసుకుని ప్రభువులో సంతోషించాలట. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు నా పట్ల ఇన్ని కార్యాలు చేస్తే ఈ చిన్న మాటకి నేను ఎందుకు కృంగిపోవాలి? ఒక భక్తుడు అన్నాడు, వేర్ దెర్ ఈజ్ ప్రైజింగ్ దెర్ ఈజ్ ఎ రైజింగ్ అన్నాడు. ఎక్కడైతే దేవుని నువ్వు హెచ్చిస్తావో అక్కడ నీ జీవితం ఏం చేయబడుతుందంటే హెచ్చించబడుతూ ఉంటుంది. ఆమేన్, ఆమేన్. వేర్ దెర్ ఈజ్ ప్రైజింగ్ దెర్ ఈజ్ రైజింగ్. నీ జీవితం హెచ్చించబడాలంటే అన్ని సమయాల్లో కూడా నీ దేవుని ఏం చేయాలి?
హెచ్చించాలి, హెచ్చించాలి. కష్టకాలంలో ఉన్నా, శోధనలో ఉన్నా, ఏ సమయంలో ఉన్నా దేవుని హెచ్చించువారుగా మనము ఉందుముగాక. ఆమేన్, ఆమేన్. పక్కన ఉన్న వాళ్ళని ఒక మాట అడుగుతారా? నువ్వెవరివి అని అడగండి. మాట్లాడలేదు. నువ్వెవరు అంటే నేను బలవాళ్ళం అని చెప్పట్లేదు. నువ్వెవరు అంటే దేవుని చేత ఆశీర్వదించబడిన వాడిని అని చెప్పండి. చెప్పండి సార్, చెప్పండి సార్, చెప్పండి అమ్మా. నేను ఇందాకనే చెప్తున్నాను, పాపం అమ్మగారిని ఒంటరికి వదిలేశారు. విజయకుమార్ అమ్మ పక్కకు చేతల్లి. దేవుని కృప నీకు తోడుగా ఉండును గాక. అడగమ్మా, ఇప్పుడు నువ్వెవరు అని అడగమ్మా. అడగండి, అడగండి, పర్లేదు, అడగండి. ఇది అడగట్లేదు ఎవరన్నా. దానియేలు నువ్వెవరో? దేవుని చేత ప్రత్యేకించబడ్డాడంట ఆయన. అలా చెప్పండి పక్కనే. దేవుని స్తోత్రం కలుగును గాక. మళ్ళీ షేక్ హ్యాండ్ ఇచ్చి అనండి. షేక్ హ్యాండ్ నిజాయితీగా ఇవ్వండి. షేక్ హ్యాండ్ ఇవ్వండి. షేక్ హ్యాండ్. నువ్వెవరు అనండి. ముఖంలో ముఖమే చూడండి. మీరెవరో చెప్పండి. మీరెవరో చెప్పండి. మీరెవరో చెప్పండి. అయ్యారు ఏం చెప్పంటారండి అన్నట్టుంది. దేవుని చేత ఆశీర్వదించబడిన వాడిని చెప్పండి. ఎవరండి మనం? దేవుని చేత ఆశీర్వదించబడిన వారు. దేవుని చేత చీకట్లో ఉన్న మనల్ని వెలుగులోకి తీసుకురాబడిన వాళ్ళు మనం. దేవుని చేత బలహీనులైన మనలను ఆరోగ్యంతో నింపబడిన వారు మనం. దేవుని చేత ఎక్కడో కూరుకుపోయి ఉన్న వాళ్ళు మనలను దేవుడు నిలబెట్టి నడిపించుకుంటున్నవాడు మనం. ఇప్పుడు మనం ఓడిపోయే వాళ్ళం కాదు. అందరూ చెప్పండి ఎవరు మనం? చెప్పాలి, అందరూ చెప్పండి ఎవరు మనం? ఓడిపోయే వాళ్ళం కాదని చెప్పండి. ఎవరు మనం? చెప్పాలి, ఎవరు మనం? చెప్పాలి, ఎవరు మనం? ఓడిపోయే వాళ్ళం కాదు మనం. విలువ పెట్టి కొన్నాడండి మనల్ని ఆయన. ఎంతండి విలువ? ఎంతండి విలువ? ఎంత? ఏ విలువ పెట్టి కొన్నాడు మనల్ని? సాక్షాత్తు తన రక్తాన్ని మనందరి కొరకు ధారపోసాడు. గట్టిగా చెప్పలు కొడుతూ ప్రభువు భయపరిచాడు. సాక్షాత్తు అయిన రక్తాన్ని మనందరి కొరకు ధారపోసి మనలో ఉన్న కలంకమంతటిని తొలగించేశాడు. యేసయ్య నామములో నేను కడగబడుదునుగాక. ఇంకెత్తుకు చింతించడం. నువ్వు ఏడవలసిన వ్యక్తివి కాదు. నువ్వు విచారించవలసిన వ్యక్తివి కాదు. నువ్వు ఓడిపోయే వ్యక్తివి కాదు. ఈరోజు జరుగుతున్న ఈ పరిస్థితిని నువ్వు చూచి భయపడవలసిన వ్యక్తివి కాదు. నువ్వు నిన్ను దేవుడు ఎంతగా లేపాడో, దేవుడు మనల్ని ఎంతగా నిలబెట్టుకున్నాడో, దేవుడు ఏ స్థితి నుండి మనలను ఈ స్థితి వరకు తీసుకొచ్చాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ప్రభువుని మహిమపరచాలి తప్ప నువ్వు ఓడిపోయే వ్యక్తివి కానే కాదు. శ్రమలన్నీ దేని మీద రాసుకోవాలి? చెప్పాలి, దేని మీద రాసుకోవాలి? దేవుడు నీ పట్ల చేసిన మేళ్ళన్నీ దేని మీద రాసుకోవాలి? రాతి మీద రాసుకోవాలి. స్తోత్రం చెప్పండి. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం నుంచి ఒక్క మాట చదువుదాం. యెహోషువ దినములన్నిటను యెహోషువ తర్వాత ఇంకా బ్రతికిన వారై, చదవండి బ్రదర్. చూసిన పెద్దలు దినములన్నిటను ప్రజలు యెహోవాను సేవించుచూ వచ్చారు. నూలు కుమారులను యెహోవా దాసుడునైన యెహోషువ 110 సంవత్సరాల వయసు గలవాడై మృతి పొందినప్పుడు అతని స్వాస్థ్యపు సరిహద్దులలోనున్న తిమ్నాత్ సెరాహులో జనులు అతన్ని పాతిపెట్టిరి. అది ఆ తరువాత అందరూ తమ పితరుల వద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను
ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టెను. పుట్టగా ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తులో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడని యెహోవాను విసర్జించి, చాలండి అక్కడి నుంచి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పెద్దవాళ్ళు దేవుడి గురించి గొప్పగా ఎరిగినోళ్ళు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా నీకు స్తోత్ర. గట్టిగా స్తోత్రం చెప్పండి. అబ్రహాముతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడిన అనుభవం, యాకోబుతో పరలోకము నుండి ఆకాశమునకు దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నటువంటి అనుభవం, ఇస్సాకు మోడుబారి పోయినటువంటి కరువుతో అల్లాడిపోతున్నటువంటి ప్రదేశములు విత్తనము విత్తగా అతడు నూరంతల పంట కోసినటువంటి అనుభవం. ఆ పెద్దవాళ్ళు పితరుల నుంచి వచ్చినటువంటి భక్తి, దేవుని యొక్క ఆ అనుభవం రాను 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 పిల్లల దగ్గరకు వచ్చేసరికి ఏమైపోయిందంట, పూర్తిగా వారు ఏమైపోయారు, ఏం చేశారట, వాళ్ళు మర్చిపోయారట. అక్కడ రాయబడి ఉంది ఏమని, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి. అసలు ఆ తరం ఎలా వచ్చిందంటారు? దేవుని చేత మేలు పొందుకున్నవారు అందరూ రెండు చేతులు స్తోత్రం చెప్పండి. ఏ మేలు పొందుకున్నారో మీకు తెలుసు. దేవుడు ఏ కార్యాలు చేశాడో మనకి తెలుసు. ఏ మేలు పొందుకున్నారో, దేవుడు ఏ కార్యాలు చేశాడో, ఏ రకంగా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేశాడో వీళ్ళ పితరులకు తెలుసు దేవుడి గొప్పతనం ఏంటో. కానీ దేవుని కార్యాలు ఎరుగని తరం ఒకటి ప్రారంభించబడిందంటే వాళ్ళకి ఏం చేయబడలేదట, తెలియలేదు. ఏం తెలియలేదు? దేవుని గురించిన గొప్ప కార్యాలు వాళ్ళకి తెలియలేదు. దేవుని గురించిన ఆశ్చర్య కార్యాలు వారు చూడలేదు. వీటన్నిటికీ గల కారణం ఏంటంటే వాళ్ళ పితరులు ఒకవేళ వీళ్ళకి చెప్పి ఉండక పోయి ఉండొచ్చు. ఇప్పుడు మనం పట్ల దేవుడు చేసిన కార్యాలన్నిటినీ మన పిల్లలకి ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలండి? స్తోత్రం చెప్పండి. ఒక రకంగా చెప్పాలంటే మనం పడిన బాధలు మన పిల్లలు పడకూడదని మనం ఏం చేస్తున్నామంటే అసలు కష్టం అంటే ఏంటో తెలియకుండా వాళ్ళని మనం పెంచుతున్నాం. కరువుతో అల్లాడిపోయినప్పుడు దేవా నీ కనికరము చూపించి నా పిల్లలను పోషించు నాయనా అని దేవుని పాదాల దగ్గర సాష్టాంగపడి కన్నీళ్లు పెట్టుకున్న రోజులు మన పిల్లలకి తెలుసా అండి? చెప్పాలి తెలుసా? తెలియదు వాళ్ళకి. దేవుడే లేకపోతే అసలు మనం ఇక్కడ ఉండేవాళ్ళము కాదురా బాబు నాయన అని మన పిల్లలకి చెప్పుకోవలసిన బాధ్యత ఎవరిదండి? మన మీదే ఉంది. స్తోత్రం చెప్పండి. ఆ తరమ వారందరూ వెళ్ళిపోయారట. యెహోవానైనా ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములన్నిటినీ ఎరుగని తరం ఒకటి. దేవుడంటే తెలియని జనాంగం ఇప్పుడు లెగుస్తున్నారు. దేవుడి భయం ఉండలేదు. ఏ దేవుడైతే అవనవండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది మన దగ్గరే కాదు, అన్ని చోట్ల ఉంది. స్తోత్రం చెప్పండి. అసలు పూర్వకులు పెద్దవాళ్ళు చేసిన భక్తి ఇప్పుడు చేయగలుగుతున్నామా? చేయగలుగుతున్నామండి? ఉపవాసం అంటే కటిక ఉపవాసం. వారంలో ఒక్కరోజైనా ఉండగలుగుతున్నామా? అయ్యగారు షుగర్ అండి, బీపీ అండి, జ్వరం వస్తే ఎన్నాళ్ళు మానేమంటే డాక్టరు. ఎన్ని నెలలనా? 2 నెలలు. ఇప్పుడు ఎన్నో నెలలు ఉన్నారు మీరు? స్తోత్రం చెప్పండి. నిజమేది. టైఫాయిడ్ వస్తే ఎన్నాళ్ళు? ఒక పెద్ద ఆయన ఒక మాట అన్నాడు. మన పల్లెటూరులో ఒక మాట చెప్తుంటుంటారు.
ఎక్కువసార్లు ఆ మాట లాస్ట్ చెప్తాను. ఉపవాసం చేయడం ద్వారా భక్తి జీవితాన్ని పెంచుకున్నారు పెద్దవాళ్ళు. నెలలు, వారాలు, రోజులు, సంవత్సరాలు దేవుని భక్తిని వారు అలవర్చుకుని దైవ సన్నిధిని వారు కలిగి ఉన్నారు. అన్నిటినీ గెలవగలిగేవారు వాళ్ళు. శోధనలు కలిగేవారు, శరీర కోరికలను గెలిచేసేవారు. కారణం ఏంటంటే శరీరాన్ని నలగొట్టుకునేవారు. ఇప్పుడు మనకి ఏం అవ్వకూడదు, మోకాలు నొప్పులు రాకూడదు, కాసేపు ఎక్కువ ప్రార్థన చేస్తే తీర గొంతుకు పోద్ది, ఎందుకు వచ్చిందిలే అని చెప్పి సింపుల్ షార్ట్ కట్ ప్రేయర్స్ ఎక్కువైపోయినాయి ఇప్పుడు. అంతగా కాకపోతే ఎవరో ఒకరు చేస్తారులే, సంఘంలో ఎంతమంది ఉన్నారు, ఒకడైనా నా కోసం చేయకపోతాడా? చేయరండి, చేస్తారు కదా. అందరు రోజు చేస్తున్నారమ్మా. సంఘస్థులు అందరి కొరకు రోజు ప్రార్థన చేస్తానన్న స్తోత్రం చెప్పండి. వాళ్ళు ఎవరు పాలు తిన్నంటే అందరూ ఎవడో ఒకరు పాలు ఎలా తెస్తాడో చెప్పి నీళ్ళు తెచ్చారండి అందరూ. ఎవరో ఒకరు చేస్తారు నా కోసం అని చెప్పి. మనం చేయకూడదు మానేయడం కాదు, మనం అందరి కొరకు ప్రార్థన చేయాలి. అందరి కొరకు ప్రార్థన చేయగలిగితే తక్కువ అంటే నీకు ఒక గంట పడుతుంది. చేస్తున్నారా? ఇప్పుడు చెప్పండి. ప్రభు మా సంఘం అందరిని దీవించాను ఆయన, అయిపోయింది ఒక మాటతో. కుదరదు అలాగా. అందరినీ జ్ఞాపకం, ఒక్కొక్కరిని పేరుని జ్ఞాపకం చేసుకుని ప్రభుకి స్తుతించాలి. స్తోత్రం చెప్పండి. ఉందా భక్తి? తెల్లవార్లు ప్రార్థన అంటే తెల్లవార్లు అసలు కంటి మీద రెప్పాడకుండా దైవ భక్తి చేసిన పితరులు ఉన్నారు. ఈరోజు సదుపాయాలు వచ్చాయి. నేను అంటాను ప్రియులరా, ఈరోజు ఇదిగో ఈ మైకుతో వాక్యం చెప్పగలుగుతున్నాను నేనే. ఈరోజు ఇంకో ఈ మందిరంలో ఇలా కూర్చోబెట్టి వాక్యం వినగలుగుతున్నారు మీరే. పూర్వం ఇది లేదు. యేసుని పిలుపు విను ఇంకంగో డ్రమ్ము, ఆ జ్ఞాపకం ఉంటుందనే డ్రమ్ము అలా పెట్టాను. హల్లెలూయా. పెట్రోమెన్స్ లైటు ఎంతమంది గుర్తుంది? పెట్రోమెన్స్ లైటు ఆటో పెట్టుకుని వెళ్ళారా ఎక్కడికైనా ప్రార్థనకి? మా ఆశీర్వాదం చెప్తే ఎప్పుడో చెరులో పడిపోయిందంట పాపం. ఈ ఊరు నుంచి వెంకటాపురం మీటింగ్కి వెళ్తా ఎక్కడమ్మా పడిపోతా, కల్లింగల్లో పడిపోయిందంట ఆవిడ. అదిగో అనుభవాలు. కాలినడక. హల్లెలూయా, హల్లెలూయా. పూర్వం ఈ పరిస్థితులు లేవు. చిన్న పూరుపాకలు, పెంకిటిల్లు, అలాంటి వాటిలో దేవుని సువార్తను ప్రకటించి ఆ రోజున వారు చేసిన భక్తి, వారు చేసిన ప్రార్థన ఫలితమే ఈ రోజున ఇగో ఈ మాదిరి సదుపాయాలు ప్రభు మనకి ఇచ్చాడు. కానట పితరులు వారు పితరుల పట్ల దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయి దేవునిని ఎరుగని తరము ఒకటి ప్రారంభించబడిందంట. వారు తమ దేవుని వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిన వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని. యేసుబాబు ప్రార్థన చేసుకోరా అని ఎవరంటే ఆయన ఎవరు అనే రోజుల్లోనికి వచ్చేసాం. ఎలా ప్రార్థన చేయాలి అనే రోజుల్లోనికి వచ్చేసాం. ఎందుకు చేయాలి అనే పరిస్థితుల్లోకి వచ్చేసాం. అందుకనే ప్రియులరా, పితరులైన మనం ముందు వెళ్ళిపోయిన వాళ్ళు, పెద్దవాళ్ళమైన మనం మన పిల్లలకి ఏం చేయాలి? మనం ఏం చేయాలండి? నేర్పించుకోవాలి. ఏం చేసుకోవాలి? నేర్పించుకోవాలి. ప్రార్థన ఎలా చేయాలో మీ పిల్లలకు మీరే నేర్పాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. చర్చికి ఎలాగెళ్ళాలో సిద్ధపరిచే విధానం మీ పిల్లలకు మీరే నేర్పించాలి. అసలు దేవుడేంటో చెప్పవలసిన మీరే దేవుడికి చెప్పాలి, మీ పిల్లలకి చెప్పాలి. నన్ను పిల్లలు చెప్పండి, మీ అమ్మ నాన్నలు ఎప్పుడైనా దేవుడి గురించి చెప్తున్నారా? యథార్థంగా చెప్పండి. ఏం చెప్పారో నేను అడిగితే చెప్పాలి. ఇప్పుడు పిల్లలు చెప్పండి. పెద్దవాళ్ళని ఏం బాధపడక నేను పిల్లల్ని అడుగుతున్నానని. మీ అమ్మ నాన్నలు ఇంటి దగ్గర దేవుడి గురించి చెప్తున్నారా? ప్రవీణ్, జోషు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. రేపు వీళ్ళు పెద్దవాళ్ళయ్యి ప్రయోజకులయ్యి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు నేర్చుకున్న ఈ ఆధ్యాత్మికమైన పాఠాలు, ప్రార్థన జీవితం, ప్రభువులో ఎదగడము, ఇవన్నీ వీళ్ళెవరికి నేర్పాలంటే వీరి పిల్లలకు నేర్పాలి. స్తోత్రం చెప్పండి. అది ఇక్కడ జరగలేదు. ఎక్కడ జరగలేదు? ఈ న్యాయాధిపతుల గ్రంథంలో
వీళ్ళ పితరులు వీళ్ళకి నేర్పు లేనటువంటి పరిస్థితులను బట్టి దేవుడు చేసిన కార్యాలు వీళ్ళు ఏం చేశారంటే మర్చిపోయి దేవుడినే తెలియలేని పరిస్థితుల్లోకి వీళ్ళు వెళ్ళిపోయారట. అందుకని అంటే దాన్ని బట్టి కష్టాలు వచ్చినప్పుడు అల్లా బాగా దేవుని తిట్టుకుని ఉంటారు వీళ్ళు. ఎవరో వీళ్ళు పెద్దోళ్ళు అవి బాగా వినుంటారు. ఎవరో ఈ పిల్లలు. మా అమ్మ నాన్న చర్చికి వెళ్తున్నారు, ఏళ్ళే ఇన్ని బాధలు ఎదుర్కొంటున్నారు. ఈ బాబు నాయనో వాళ్ళే ఇన్ని బాధలు ఎదుర్కొంటూ చర్చికి వెళ్తూ ప్రార్థన చేసుకుంటూ ఇన్ని కష్టాలు ఎలా అనుభవించు దేవుడినే వీళ్ళు తిట్టుకుంటున్నారంటే రేపొద్దున నేను కూడా చర్చికి వెళ్తే నాకు కూడా ఇన్ని బాధలు అవసరమా అని దూరం అయిపోయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. అందుకనే మీ పిల్లలు మీ తర్వాత తరం వారికి దేవుని గురించిన గొప్ప కార్యాలు చెప్పవలసిన బాధ్యత మనదే. నాయనా మా నాన్న జీవితంలో దేవుడిని కార్యాలు చేశాడు, మా తాత జీవితంలో దేవుడిని కార్యాలు చేశాడు. వాళ్ళ ఆశీర్వాదాలే నాయన నా మీద ఉన్నాయి. రేపు తర్వాత ఈ ఆశీర్వాదాలు, ఈ సంతోషము, దేవుని గురించిన ఈ భక్తి జీవితాన్ని కొనసాగించవలసిన బాధ్యత నీదే నాయన అని చెప్పి ఎవరికి నేర్పించుకోవాలి? మన తర్వాత తరం వారికి నేర్పించుకోవాలి. మా తాతయ్య అప్పుడు నేను 4వ తరగతి 5వ తరగతి అనుకుంటాను, సాయంత్రం మట్లో వచ్చి కూర్చునేవాడు. అప్పటికి ఆయనకు ఒక 80 ఉండేమో, 70-80 ఉండొచ్చు. ఒరే బైబిల్ చదవండిరా అనేవాడు. నిజం చెప్తున్నాను, నాకు చదవడం సరిగా వచ్చేది కాదు. ఏంటంటే 6వ తరగతి 7వ తరగతిలో కూడా నాకు బైబిల్ చదవడం వచ్చేది కాదు. ఒరే నువ్వు చదవరా అనేవాడు. నన్ను గుడించుకుని చదువువాడిని. అనేవాడు. తులుకుపడిపోయేవాడిని. ఎన్నో తరగతిరా? తాతయ్య 7వ తరగతి. యాదవా మీ నాన్నేడ్రా ఇప్పుడంటే మోసలోడా ఎవడరా నువ్వు అని పట్టుకెళ్ళి మూల పడేస్తారంటున్నారు. కుదరదు అలాగా. కర్ర ఎత్తి నా మీద పడిపోయిందేమో అల్లిపోయేవాడిని. మీ నాన్న ఎక్కడ ఉన్నాడురా? తీసుకెళ్ళిగో వీడికి చదువు రావట్లేదు, ఏ స్కూల్లో పెట్టివిని, ఏం చదువుతున్నాడు వీడు అని చెప్పి తిట్టేసేవాడు. బాగా చదువున్నాడు 5 రూపాయలు ఇస్తానని వాడు. ఇంకోడు నువ్వు నాతోని ఆడు బాగా చదివేసి పోడాడు. 5 రూపాయల కోసం బాగా చదివేసి పోడాడు. నాకు ఎంత చదివినా వచ్చేది కాదు. ఆ తాత తిడతాడని రోజు బైబిల్ చదువుకుంటూవాడిని. నెమ్మదిగా అలాగ చదవడం ప్రారంభించాను. భయపడి అది అయిపోయింది. కూర్చోబెట్టుకునేవాడు, బైబిల్లో ఉన్న ఆ వాక్యాలు చెప్పేవాడు. స్తోత్రం చెప్పండి. బైబిల్లో ఉన్న వాక్యాలు చెప్పేవాడు, కథల రూపంలో చెప్పేవాడు. మా తాత దగ్గరికి వెళ్ళి కథ అంటే ఎంత బాగుంటుందో అనిపించేది. ఏ మాటలు చెప్పేవాడు అంటే ఏ కథలు, ఏ స్టోరీలు ఉండేవి కాదు. స్తోత్రం చెప్పండి. ఏ స్టోరీలు ఉండేవి కాదు. బైబిల్లో ఉన్న ఈ చరిత్ర అంతటిని వివరించి చెప్పుకుంటూ వచ్చేవాడు. దేవుని స్తోత్ర. మన పిల్లలకి, మన తర్వాత తరం వారికి ఎవరు చెప్పాలి? మనమే నేర్పించుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ తర్వాత మనం ఎలా నేర్పించగలమంటే దేవుడు ఎంత గొప్పోడో మన పిల్లలకి చెప్పాలి. స్తోత్రం చెప్పండి. ఇందాక చిట్టి ఒక పాట పాడింది. చిట్టి పాడతావా? ఏది ఎక్కడుంది? స్తోత్రం చెప్పండి. ఆ పాప పాడుతుంటే ఉత్సాహం వచ్చింది. తెలుగులో పాడింది కాసేపు, తెలుగులోంచి హిందీలోకి వెళ్ళిపోయింది. ఏది ఎక్కడుందా? నేను అన్నాను, నేను పాడిస్తాను పాట, నువ్వు ఉండు అన్నాను. కిందకి వెళ్ళిపోయిందా? సర్లే, స్తోత్రం చెప్పండి. తెలుగులోంచి హిందీలోకి వెళ్ళిపోయి అర్రే రెచ్చగొడుతుంది. ఆ పాట పాడుతూ ఎదుటోడికి ఉత్సాహం అవుతుంది అన్నమాట. చిన్నపిల్లలతో చాలా బాగుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లలకి ఈరోజు అది అర్థం అవ్వాలి. రేపు దేవుడు ఎంత గొప్పోడో వాళ్ళు పిల్లలకి వాళ్ళు చెప్పుకోవాలి. లేదా మర్చిపోతారట. మర్చిపోవడానికి గల కారణం ఏంటంటే దేవుడు ఎన్ని కార్యాలు చేశాడో మనం చెప్పుకోకపోవడం అంటే దేవునికి కృతజ్ఞతలు మనం చెప్పుకోకపోవడం. అందుకని దావీదు అన్నాడు తన ప్రాణంతో తనే ఏమంటున్నాడు? నా ప్రాణమా యు నెవర్ ఫర్గెట్. నువ్వు మర్చిపోవద్దు. నా ప్రాణమా
నువ్వు అస్సలు మర్చిపోవద్దు. నీ స్థితి ఏంటో నువ్వు గుర్తుపెట్టుకో, నీ పరిస్థితి ఏంటో నువ్వు గుర్తుపెట్టుకో. ఎక్కడ నుండి దేవుడు ఇక్కడ వరకు తీసుకువచ్చాడో గుర్తుపెట్టుకో అని దేవునికి కృతజ్ఞతలు చెబుతూ ఉన్నాడు. అంటే దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు ఏది మర్చిపోవట్లేదు. ఆయనకు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేసిన కార్యాలు మన తర్వాత తరం వారికి మనం ఏం చేయాలి? చెప్పాలి. 44వ కీర్తన 1వ వచనాన్ని ఒకసారి చదువుతారా? ముగింపుకు వచ్చేసాను. 44వ కీర్తన 1వ వచనం. దేవా, పూర్వకాలమున నా పితరుల దినములలో, నాన్న ఒకరు చదవండి, ఎవరైనా చదువునా. నీవు చేసిన పనిని గురించి మేము చెవులారా విని ఉన్నాము, మా పితరులు దానిని మాకు వివరించిరి. నీవు ఎవరు వివరించారట? పితరులు అంటే ఎవరు? అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా. హల్లెలూయా. ఎక్కడి నుంచి జ్ఞాపకం చేసుకుంటున్నాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ పితరులు మీ ముందు, మీకంటే ముందు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన మీ పెద్దవాళ్ళు ఉన్నారు, తెలుసా అండి? దేవుని స్తోత్రం కలుగును గాక. మన పిల్లలకు తెలియాలి మనం ఏంటో తెలియాలి, మన నాన్న ఏంటో తెలియాలి, మన నాన్న ఏంటో తెలియాలి, వాళ్ళకి జ్ఞాపకం చేయాలి మనం. అక్కడ నుండి వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చారు, ఎక్కడ నుండి మా నాన్న ఎక్కడికి వచ్చారు, మా నాన్న నుంచి నేను ఎక్కడున్నాను అనేది మన పితరుల గురించి మన తర్వాత తరం వారికి ఏం చేయాలి? చెప్పాలి. దేవుడు ఎన్ని మేలు చేశాడో మనం చెప్పాలి. దేవుడు ఎన్ని మేలు చేశాడో వాళ్ళకి నేర్పించుకోవాలి. ఇదిగో మా పితరులు మాకు బోధించారు కనుక వాళ్ళు చెప్తున్న మాటది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మన పితరుల గురించి మన దేవుడు మన పట్ల చేసిన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు జరుగుతున్న ఈ చిన్నపాటి శోధన అసలు శోధనే కాదు. ఈరోజు నుంచి సంభవించిన ఈ చిన్నపాటి శ్రమ అసలు శ్రమే కాదు. శ్రమలన్నిటిని దేని మీద రాసుకోవాలి? మేలులన్నీ దేని మీద రాసుకోవాలి? రాతి మీద రాసుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 78వ కీర్తన 40వ వచనాన్ని చివరిగా చదవండి. 78వ కీర్తన 40వ వచనం. అరణ్యమున వారు ఆయన మీద మళ్ళీ చదవండి బ్రదర్. అరణ్యమున వారు ఆయన మీద ఎన్నో మార్లు తిరుగుబడిరి. ఆయనను ఎన్నో మార్లు దుఃఖపెట్టిరి. మాటి మాటికి వారు దేవుణ్ణి శోధించిరి. మాటి మాటికి ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ఆయన బాహుబలమునైనను చూసారా? ఏం జ్ఞాపం తెచ్చుకోవాలి చెప్పండి? మళ్ళీ చెప్పండి. ఏం జ్ఞాపం తెచ్చుకోవాలి? మనం దేవుడి దగ్గర పొందుకున్న మేలు జ్ఞాపం చేసుకోవాలి. ఇక్కడట ఎన్నో మార్లు దేవుని వాళ్ళు ఏం చేశారట? దేవుని మీద ఏం చేశారట? తిరగబడ్డారట. ఎన్నో మార్లు దేవుని వాళ్ళు ఏం చేశారట? దుఃఖపెట్టారట. కారణం ఏంటో తెలుసా? దేవుడు వారికి చేసిన మేలులన్నీ వాళ్ళు ఏం చేశారట? స్మరణకు తెచ్చుకోలేకపోయారట. ప్రభువా, నిన్ను అనుకుంటే నాకేం వస్తుంది నాయనా? నీవిచ్చిన కృపను పెట్టే కదా నేను ఎలా ఉన్నది. స్తోత్రం చెప్పండి. ఒక మాట చెప్పమంటారా? పల్లెటూరులో మనకు ఎక్కువ వాడుతుంటాం ఈ మాట. ఏంటో తెలుసా? ఇంటి ఆడబిడ్డని ఏం చేయకూడదట? అందరూ చెప్పండి. ఏం చేయకూడదంట? మనం కన్నీళ్ళు పెట్టించకూడదు అంటాం.
ఇంటి ఆడబిడ్డని కన్నీళ్ళు పెట్టిస్తే ఏంటంట? మనం అంటాం కదా, ఇంటికి మంచిది కాదని. ఏం మంచిది కాదు? ఏం మంచిది కాదు? ఇంటి ఆడబిడ్డ కన్నీళ్ళు పెడితే ఇంటికి ఏదో ఒక శోధన వస్తుందేమో. ఇంటి ఆడబిడ్డ కన్నీళ్ళు పెడితే ఇంటికి అశుభం పలుకుతుందేమో, శోధన వస్తుందేమో. అందుకని ఇంటి ఆడబిడ్డని ఏం చేయకూడదంట? మనం కన్నీళ్ళు పెట్టించకూడదంటాం. ఇంకో మాట అంటాను, ఇంటి ఆడబిడ్డను కన్నీళ్ళు పెట్టిస్తేనే శోధన వస్తుందని అంటున్నాం కదా. మనలను సృష్టించిన సృష్టికర్త, మనలను ఎంతటి స్థితికి తీసుకొచ్చిన దేవుణ్ణి మనం కన్నీళ్ళు పెట్టించొచ్చా? చెప్పాలి. కన్నీళ్ళు పెట్టించొచ్చా? అలా పెట్టించడానికి వీలు లేదు. అందుకనే ఒక ఆయన అంటున్నాడు, ప్రియులరా, మనము శోధించబడిన రోజున దేవుణ్ణి మనం దూషించకూడదు. గాయపరచబడిన రోజున దేవుడు ఏం చేశాడులే అనుకోకూడదు. ఈ రోజున వచ్చిన చిన్నపాటి కష్టానికి దేవుణ్ణి మనం నిందించకూడదు. దేవుడు చేసిన మేళ్ళు ఎన్నున్నాయో అవన్నీ మనం ఏం చేయాలి? తలపోచుకోవాలి. ఈ రోజునున్న శోధన, ప్రభువా ఇది అన్నటి కాలం ఉండదు అని యెహోషువ రాజులను చూపిస్తూ యోధులను తీసుకువెళ్ళి వారి భుజములపై వాళ్ళ కాళ్ళు పెట్టి అంటున్నాడు, ఇదిగో ఈ రోజున ఎలాగైతే రాజుల భుజముల మీద కాళ్ళు పెట్టి వాళ్ళని అనగదొక్కారో, ఇక ముందు కూడా, అంటే ఇక రాబోయే రోజుల్లో కూడా మీకు ఎదురైన శత్రువుని సైతం మీరు ఇలాగే ఓడిస్తారు. ఇది దేవుడు చెప్తున్న మాట. ధైర్యం తెచ్చుకోండి అని దేవుడు శోధనలో ఉన్న వారందరికీ, అధైర్యముతో ఉన్న వారందరికీ చెబుతున్నాడు. ఈరోజు నా తల్లి విన్న మాటలను బట్టి ఏ విషయంలో ఒకవేళ శోధించబడుతున్నావో, భయపడుతున్నావేమో, అధైర్యం చెందుతున్నావేమో, నాకే ఎందుకు ఇలా జరుగుతుందని అనుకుంటున్నావేమో, దేవుని వాక్యం చెప్తుంది, అసలు నీ పట్ల నేను కలిగి ఉన్న ప్రణాళిక చాలా ఉన్నతమైంది. నీ పట్ల నేను కలిగి ఉన్నటువంటి ప్రణాళిక చాలా ఉన్నతమైనది. ఒక ఆయన అంటాడు, బెటర్ విల్ యూ మేక్ బెటర్. బెటర్ అంటే చేదు. ఆ చేదు అనుభవం నిన్నెక్కడ తీసుకెళ్తుందంటే ఇక నూతనమైన అనుభవంలోనికి తీసుకువెళ్తుంది. బెటర్ విల్ మేక్ యూ బెటర్. మన భాషలో అర్థం అవ్వాలంటే చేదు తినగా ఏమవుతుందండి? తీపి అవుతుంది. ఆ తీపు చేసేవాడు ఎవరంటే దేవుడే. ఈరోజు నువ్వే శోధన ఎదుర్కొన్నా, తండ్రి ఇన్ని మేలు చేసిన దేవుడవు నువ్వు ఉంటుండగా నేనెందుకు భయపడాలి? ఇన్ని మేలు చేసిన దేవుడవు నువ్వు నాకుండగా నేనెందుకు భయపడాలి? అసలు నువ్వు నా జీవితంలో చేసిన మేలు తలుచుకుంటే 1, 2, 3, 4 కాదు నాయనా, వెలకట్టలేనివన్నీ ఉన్నాయి. ఆ మేలులన్నిటినీ కూడా మనం ఎవరికి చెప్పాలంటే మన తర్వాత తరం వారికి మనం నేర్పించాలి, చెప్పాలి. ప్రభువా ఈ ధైర్యాన్ని ఇచ్చిన దేవుడు నువ్వు నాకు ఉండగా నేనెందుకు భయపడాలి? లేచి నిలబడి ఒక్క నిమిషము, తండ్రి నా జీవితంలో నువ్వు చేసిన మేలు ఎన్నో ఉన్నాయి, ఇక ముందు కూడా నా జీవితంలో ఆశ్చర్య కార్యాలు మీరు చేయబోతున్నారయ్యా అన్నవారు స్వరమెత్తి చేతులెత్తి, అయ్యా ఏ విషయంలోనైనా నీకు నేను దూరంగా అయితే, ఏ విషయంలోనైనా ఒకవేళ నిన్ను నేను కన్నీళ్లు పెట్టిస్తే, ఏ విషయంలో కన్నీళ్లు పెట్టించిన వాళ్ళు అవుతాం? దేవుడు ఉన్నాడు అనే సంగతి మర్చిపోయి మనం ఏదేదో ఒకవేళ ఎటువైపో పెరిగెడితే దేవుడిని కన్నీళ్లు పెట్టించిన వాళ్ళు అవుతాం. దేవుడు ఉన్నాడనే సంగతి మర్చిపోయి, దేవుడు నా జీవితంలో ఎన్నో మేలులు చేశాడనే సంగతి మర్చిపోయి దేవుడికి దూరం అయిపోతే దేవుని దుఃఖపెట్టిన వాళ్ళు అవుతాం. నా యేసయ్యా, నా తండ్రి, నీ నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను, నీకు సమీపంగా ఉంటానయ్యా. చిన్న శోధనలు ఎన్నొచ్చినా, అవమానములు వచ్చినా, నా జీవితంలో శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా అవి ఇసుక మీద రాస్తానయ్యా. అవి చెరిపేసేవాడు నీవే. నువ్వు నా జీవితంలో చేసిన మేలు తలుచుకుంటే 1, 2 కాదు, ఎన్నో ఉన్నాయి. పుట్టినది మొదలుకొని ఈ రోజు వరకు
నా కుటుంబంలో, నా జీవితంలో నువ్వెన్నో గొప్ప కార్యాలు చేస్తావు కదా. హల్లెలూయా. చేతులెత్తి చిన్న చిన్న ప్రార్థన ఎవరికి వాళ్ళు. హల్లెలూయా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనై. అందరూ నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. సర్వము పోయిన శరీరం. అందరూ పడాలి, అందరూ పడాలి. నాను వారే వెలివేసిన సర్వము పోయిన శరీరం కుల్లిన నాను వారే వెలివేసిన ఇదిగో నేను ఉన్నానయ్యా. ఇదిగో నేను ఉన్నానయ్యా. దయతో నన్ను గైకొనుమయ్యా. నా యేసయ్యా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. యేసునికి స్తోత్రాలయ్యా. చిన్న ప్రార్థన. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. దేవా, ఇదిగో నా ప్రభువా తండ్రి, ఈ దినమున నా తండ్రి మేమందరము నీ పాదాల చెంత కూడి నిన్ను స్తుతించడానికి నీవు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు స్తుతులు స్తోత్రములు ప్రభువా తండ్రి. ఇదిగో నా ప్రభువా, అవును ప్రభువా తండ్రి, నువ్వు చేసిన మేలులు మేము మరచిలాగా ఉన్నాం ప్రభువా తండ్రి. నాయనా మేము ఎలాగున్నామంటే కేవలం నీ కృపే తండ్రి. నా ప్రభువా తండ్రి, మేము నాయనా ప్రభా నాయనా మమ్మల్ని పోషిస్తున్న వాడువు, మమ్మల్ని నడిపించే దేవుడు నా ప్రభువా, నీ కొందనాలు స్తోత్రాలు స్తుతులు ప్రభువా తండ్రి. ఇదిగో నా ప్రభువా, పాటల్లో నాయనా ప్రభా నేను మహిమపరిచారని నమ్ముతున్నాను తండ్రి. ఆరాధన అంతటిలో నీ కృపను కాపుదాలు ఉంచావు ప్రభువా తండ్రి. నాయన నీ దాసుని ఎత్తుపట్టుకుని నాయన ప్రభువా తండ్రి, నాయన లోతైన విషయాలు, లోతైన మర్మాలు మాకు తెలియపరుస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు ప్రభువా తండ్రి. నాయన ఈ వాక్యము మరిచేవారిలా కాకుండా ధ్యానించు. అవును తండ్రి, కష్టాలు నా ప్రభా ఇసుక